హాయ్ హలో అందరికీ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను మీ దుర్గా లీలాధర్. మెహందీ వీడియో పెట్టాను కదండి. ఆ మెహందీ వీడియో తర్వాత నెక్స్ట్ డే మాట మా తమ్ముడిని పెళ్ళికొడుకుని చేస్తున్నాం. పెళ్ళికొడుకుని చేస్తున్న వీడియో తర్వాత ఒక వీడియో ఇలా లైన్గా వస్తూనే ఉంటాయండి. ప్లీజ్ ప్రతి వీడియోకి లైక్ చేయండి. కొత్త వాళ్ళు అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. దుర్గా లీలాధర్ యూట్యూబ్ ఛానల్ మాట. పెళ్ళికొడుకుని చేసే టైం ఇంకా ఉంది. ఉండగా ఇంకా జనాలు అందరూ రెడీ అవుతున్నారు. రెడీ అవుతున్నప్పుడు స్టార్ట్ చేశానండి వీడియో. పువ్వులు చూసారా? ఎక్కడ పడితే అక్కడ బ్యాగులు పువ్వులు ఉన్నాయి. ఇవి పెళ్ళికాడికి అమర్చుకున్నారన్నమాట. పెళ్ళికాడికి ఏమేమి కావాలి అవన్నీ కూడా బ్యాగుల్లో అమర్చేసుకుంటున్నారు. గుమ్మాలకి పువ్వులు అవి పెట్టి డెకరేషన్ అది ఇంట్లో వాళ్ళమే చేసేసామండి. డెకరేషన్ వాళ్ళకి ఇచ్చారు కానీ వాళ్ళు వచ్చి సరిగ్గా చేయలేదన్నమాట. మా తమ్ముడే పెట్టేశాడు గుమ్మాలకి పువ్వులు అవి ఆల్రెడీ మేము కడిపిలంక నుంచి తెప్పించేసుకున్నారన్నమాట. కడిపిలంక అంటే రాజమండ్రి దగ్గరలో ఉంటుందండి. అక్కడ పువ్వులకి బాగా ఫేమస్ మాట. బాగా ఉంటాయి పువ్వులు, చాలా బాగున్నాయి, చాలా ఫ్రెష్గా కూడా ఉన్నాయండి. పెళ్ళికొడుకుని చేసే టైం అయితే దగ్గర పడింది అన్నమాట. మా చిన్నమ్మనే మా అత్తయ్య, మా చిన్నమ్మ వాళ్ళ వదిని అన్నయ్య భార్య అన్నమాట. ఇద్దరు కలిసి రెడీ చేస్తున్నారు. వాళ్ళు వంగుని పెడుతున్నారు కదండి, అదేంటి ధోని అంటారు దాన్ని. ఇక్కడ చాలామంది పెళ్ళికొడుకుని చేసినప్పుడు పీటల మీద కూర్చోబెట్టి చేస్తారు. ధోని అంటే మేము నేత నేసే వాళ్ళకి తెలుస్తుందండి. ధోని అంటేనే చీర దాన్ని చుట్టు పెడతారన్నమాట. మాకు పెళ్ళికొడుకుని చేసే టైంలో రోలు, రోకలే, ధోని ఈ మూడు ప్రధాన పాత్ర పోషిస్తాయని చెప్పొచ్చు అన్నమాట. ధోని మీద కూర్చోబెట్టి పెళ్ళికొడుకుని చేస్తారు. పసుపు పోటు వేస్తారన్నమాట. రోల్ని బాగా డెకరేట్ చేసాం కదా. రోలు కడిగేసి శుభ్రంగా పసుపు కుంకుమ రాసి పువ్వులు అవి పెట్టాము. ఎండ తగులుతుందండి ఆ సందులోకి. ఎండ తగులుతుంటే ఎండ తగలకుండా డేరా కింద వేస్తున్నారు, టెంట్ కింద మాట. అందరూ రెడీ అయిపోయి కూర్చున్నారు. ఇంకా టైం అవ్వలేదన్నమాట. పెళ్ళికొడుకుని చేసే టైం కొంచెం లేట్ అయింది. 10:30కి వచ్చిందన్నమాట డే టైము. మార్నింగే అయితే హడావిడి ఉంటుంది. 10:30కి వచ్చింది కదా, కొంచెం మెల్లిగా తాయితీగా అవుతుంది. అందరూ వచ్చి రెడీగా కూర్చుని ఉన్నారు. టైం కోసం ఎదురు చూస్తున్నారన్నమాట. ఆ టైం అయితే ఇంకా దగ్గర పడుతుంది అనేటప్పటికి ఇంకా హడావిడి అందరూ బయటకు వచ్చేసాము. ఇంటి బయటకు వచ్చేసి సందు ఉంటుంది అన్నమాట. చిన్న సందు కింద ఉంటుంది మాకు మెట్లు దిగ్గానే. అక్కడ ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఏమేం కావాలి ఇవన్నీ మాట్లాడుతున్నారన్నమాట. ఓడేమో మా తమ్ముడు ఈ పసుపు అది ఎక్కువ రాయొద్దు ఇవన్నీ చెప్తున్నాడు. అన్ని ఏర్పాట్లు అయితే రెడీ అయిపోయానండి. ఇంకా పెళ్ళికొడుకుని చేయటానికి రెడీగా సిద్ధంగా ఉన్నాము. ఇక్కడ మా అత్తయ్య అత్త కోళ్ళ వాళ్ళిద్దరు అనమాట. మేనగోళ్ళనే చేసుకున్నది మా అత్తయ్య అన్నమాట. మా చిన్నమ్మ వాళ్ళ వదిని. మేము పెళ్ళికొడుకుని చేశాక పసుపులో పోటు వేయడానికి వచ్చే పేరెంటాలకు శనగలు ఇస్తామండి. శనగలే, కొబ్బరి, తమలపాకులు, అరటిపళ్ళు పెట్టి తాంబూలం కింద ఇస్తారన్నమాట. ఇంకా పెళ్ళికొడుకుని చేసే టైం అయితే దగ్గర పడిందండి. రెడీగా ఉన్నాం అందరం కూడా. ముందు పెళ్ళికొడుకుని కూర్చోబెడతారు. ధోని అన్నాను కదా, ధోని మీద కూర్చోబెడతారండి. మాకు పీటల మీద కూర్చోబెట్టరు. మేము నేత నేసుకుంటాం కదా, అందుకో ఏంటో తెలియదు కానీ మాకు ఫస్ట్ నుంచి ఆ ధోని మీద కూర్చోబెడతారు. ధోని కడిగేసి పసుపు బొట్లు పెట్టేసి, పసుపు కుంకుమ బొట్లు పెట్టేసి దాని మీద కూర్చోబెడతారండి. కరెక్ట్గా టైంకి. కరెక్ట్గా 10:30 అయిందండి. 10:30కి ముహూర్తం అన్నమాట. కూర్చోబెడుతున్నారు పెళ్ళికొడుకుని. తోట పెళ్ళికొడుకేమో మా తమ్ముడు గారు అబ్బాయి అన్నమాట. మా పెద్ద తమ్ముడు కొడుకు అన్నమాట వాడు. మా మేనల్లుడు వాడు అసలు ఆ కూర్చోనని రభస చేశాడు. ఏడుపు. వాడికి 3 సంవత్సరాలు అన్నమాట. వాడిని కూర్చోబెడుతుంటే అసలు కూర్చొని అంటున్నాడు. ఆ జనాల్ని హడావిడి, ఆ డప్పులు హడావిడి ఇవన్నీ చూసే ఏంటో కానీ భయపడ్డాడు, ఏంటో తెలియదు కానీ కూర్చొని అన్నాడు. పక్కన వాళ్ళ అమ్మ పట్టుకుని నుంచుంది. పెళ్ళికొడుకుని చేస్తుందండి మా చిన్నమ్మ. బొట్లు పెడుతుంది చూసారా మా చిన్నమ్మట. పెళ్ళికొడుకు వాళ్ళ అమ్మ. తల్లే చెయ్యాలి ఫస్ట్. బొట్టు అది పెట్టి నాలుగు పెట్టి ఇవన్నీ తల్లే చేస్తుందండి పెళ్ళికొడుకుని చేయటం. మాకైతే అలాగే ఒక్కొక్కరికి ఒక్కొక్క పద్ధతి ఉంటుందండి. మా పద్ధతి ప్రకారం మేము చేస్తున్నాం అన్నమాట. పెళ్ళికొడుకుని చేయటం అయితే ఫస్ట్ తల్లే చేస్తుంది. బొట్టు పెట్టి పసుపు రాసి మెడకి మొత్తం వీపుకి అన్నిటికి నలుగు పెడుతున్నట్టుగా రాస్తారన్నమాట. ఫస్ట్ స్టార్టింగ్ అలా చేస్తారు. పెళ్ళికొడుకేమో ఫస్ట్ మామూలు బట్టలతో కూర్చుంటాడండి. ఎందుకంటే పెళ్ళికొడుకుని చేసిన బట్టలు అవి సాకలకి వెళ్ళిపోతాయి అంటారు, సాకలు తీసుకుంటుంది అంటారు. మామూలుగా టవల్ కప్పుకొని ఏదైనా ఫ్యాంట్ వేసి కూర్చుంటాడు అన్నమాట. ఫస్టే పెళ్ళికొడుకుని చేశాక లాస్ట్లో మంగళ స్నానం అవి చేశాక లాస్ట్ని రెడీ అవుతారు. ఫస్ట్ అయితే ఇలాగే చేస్తారన్నమాట. ఆ తోట పెళ్ళికొడుకు బొట్లు పెట్టుకోవట్లేదు వాడు. తిక్క పేసి పెట్టేశాడు. ఎందుకో మరి తెలియదు కానీ
చాలా ఏడ్చేసాడండి. జనాలను అది చూసే ఏంటో ఏమి ఇచ్చినా కానీ ఆగలేదు. కడకైతే కొంచెం ఏడు పాపాడు. ఎలాగైతే పట్టుకొని కూర్చుంది వాళ్ళమ్మ. మా అబ్బాయి అయితే ఆ పక్కనే సెటిల్ అయిపోయాడు. అంగు పసుపు రాస్తున్నారు చూడండి. ఇక్కడ రాయమని చెప్తున్నాడు. మొహానికి అది రాయొద్దని చెప్తున్నాడు. అలాగే వాడు చెప్పినట్టుగానే చేశారన్నమాట. మా ఇంట్లో ఇంకా లాస్ట్ పెళ్ళి అండి ఇది. ఆఖరి పెళ్ళి కనుక కొంచెం ధూమ్ధామ్ చేసామన్నమాట. అలా పెళ్ళికొడుకుని చేస్తున్నారో లేదో మేము అందరం ఫోటోల కోసం తీయడానికి ఫోన్లట్టుకు రెడీ అయిపోయామండి. ప్రతి మూమెంట్ని కెమెరాలో బంధించేద్దామని. ఎందుకంటే అవి చూసుకున్నప్పుడల్లా చాలా హ్యాపీనెస్గా ఉంటుంది కదా. అందులో లాస్ట్ పెళ్ళి ఒకటి. ఇంకా మళ్ళీ ఇంకా ఇంట్లో కార్యక్రమాలు లేవండి. ఏమన్నా చిన్నపిల్లలు అలా ఏమన్నా పుడితే ఆ కార్యక్రమాలు ఉంటాయి తప్పితే ఇంకా పెళ్ళిళ్ళు ఇలా పెద్ద పెద్ద కార్యక్రమాలన్నీ ఇంకా అయినట్టే ఇక్కడితోటి. ఆఖరి అనమాట లాస్ట్ పెళ్ళిది. అందుకే కొంచెం ధూమ్ధామ్ చేసాం మేము అందరం కలిసి. కొంచెం బాగా ఎంజాయ్ చేసాం సరదాగానే. పెళ్ళికొడుకుని చేయటం ఇది పెద్ద ప్రాసెస్ కింద ఉంటుంది అన్నమాట మాకు. ప్రతి ఒక్కళ్ళు కూడా అలా బొట్లు అవి పెడతారు. బొట్లు పెట్టి నలుగు పిండి రాస్తారు. ముందు తల్లి పెట్టేసినాక తర్వాత అందరూ కూడా లైన్గా వేస్తారు. తర్వాత అక్షింతలు అవి వేస్తారన్నమాట. ఏ జోడకు ఆ జోడ అలాగే వేస్తారండి. ఇదంతా అయినప్పటికే చాలా టైం పడుతుంది మాకు. పక్కన ఇక్కడ ముహూర్తం టైంకి బయట కర్ర పాతుతారండి పందిరికి. పచ్చని పందిరి వేస్తారు కదా, కొబ్బరాకులు పందిరి, అరటి గెల్ల పెట్టి అరిటాకులతో అది పందిరి వేస్తారు కదా బయట. ఆ పందిరికి బయట ఇక్కడ పెళ్ళికొడుకుని కూర్చోబెట్టే ముహూర్తానికి అక్కడ బయట మగవాళ్ళు అందరూ పెళ్ళికొడుకు తండ్రి ఇంకా మేనమామలు ఇలా అది ఉంటారు కదా, వాళ్ళందరూ బయట కర్ర పాతుతారన్నమాట. మామిడాకు కట్టి మామిడి తోరణం కట్టి కర్ర పాతి అక్కడ కొబ్బరికాయ అది కొట్టి ఇవన్నీ చేస్తారండి. ముందు మగవాళ్ళు పాతేస్తారు, తర్వాత ఆడవాళ్ళు వెళ్ళి తర్వాత తాంబూలం ఇవన్నీ పెట్టి ఈ పని అంతా చేస్తారండి. ఇక్కడ పెళ్ళికొడుకుని చేశాక ఇక్కడ ఆల్రెడీ ఆ స్తంభం పాతేశారన్నమాట పెద్ద కర్ర. ఇప్పుడు ఆ కర్రను బట్టి ఇంకొక 3 కర్రలు పాతి 4 కర్రలతో పందిరేస్తారండి. దీన్ని ఏమంటారో తెలియదు నాకు, అసలు ఐడియా కూడా రావట్లేదు, ఏదో అనేవారు. అలా పైకి మామిడి తోరణం కడతారన్నమాట. పసుపు రాసి మామిడి తోరణం కట్టి భూమిలోకి పాతాక అక్కడ కొబ్బరికాయ కొట్టి ఇవన్నీ ముందు మగవాళ్ళు చేస్తారు. పెళ్లి కొడుకుని కూర్చోబెట్టే టైంకే మగవాళ్ళు చేస్తారు. తర్వాత లాస్ట్లో వచ్చి ఆడవాళ్ళు ఇలాగ చేస్తారండి. తర్వాత పెళ్లి కొడుకుని చేసే టైంకి ఇక్కడ పందిరి కూడా రెడీ అయిపోతుంది. బాజా భజంత్రీలు మామూలు బ్యాండ్ పెట్టారు. ఎందుకంటే పెళ్ళికాడ బ్యాండ్ వేరు, ఇంటి దగ్గర పెళ్లి కొడుకుని చేసే దగ్గర ఇది మాట భజంత్రీలు. అలాగే హారతిస్తున్నారు. మా చిన్నమ్మ వాళ్ళ వదినేని కొబ్బరికాయ కొట్టి హారతిస్తున్నారన్నమాట. ఇంకా అక్కడితో ఆ కార్యక్రమం అయింది. ఇప్పుడు పెళ్లి కొడుకుని చేయటం అయింది కదా, పసుపు దంచుతారన్నమాట. పసుపులో పోట్లు అవి వేస్తారండి. ఆ రోలు ఉంది కదా, రోట్లో కొన్ని పసుపు కొమ్ములు వేస్తారు. పసుపు కొమ్ములు వేసి ముగ్గురు రోకళ్ళు ఉన్నాయి కదండి, ముగ్గురు పట్టుకొని పోట్లు వేస్తారన్నమాట. పసుపు దంచుడు కార్యక్రమం అంటారు. ఇది వరకు అయితే స్పీడ్గా వేసేవారు. ఇప్పుడు అందరికీ అలవాట్లు తప్పిపోయినాయి, మెల్లిమెల్లిగా వేస్తున్నారు చూడండి. వాళ్ళు అలవాటు అయిన వాళ్ళు అంత అలాగే వేస్తుంటే ఇంకా మా కాడికి వచ్చినప్పటికి మేము ఎలాగ వేస్తామో మాకు అర్థం కాలేదు. స్లోగా వేస్తున్నారు. ఇదివరకు అంటే ఫాస్ట్గా వేసేవారు. పసుపు దంచుడి కార్యక్రమం పెళ్లి కొడుకుని చేసాక మొదలు పెడతారన్నమాట. పసుపు కొట్టడం అంటారన్నమాట. రోకల పోటు, పసుపులో పోటు అంటారు. పసుపు దంచుడు అంటే ఇక్కడ నాకు ఈ తెలంగాణ లాంగ్వేజ్ వచ్చేస్తుంది. పసుపు దంచుడు అంటారు ఇక్కడ, అలాగ వచ్చేస్తుంది. పసుపులో పోటు వేయటం అంటారు మాకు. వచ్చి పేరెంట్ వాళ్ళు వస్తారు కదా, పెళ్లి కొడుకుని చేసామని చెప్పాం కదా, మొన్న మెహందీ వీడియోలో చూపించాను మీకు. అలా చెప్పడానికి వెళ్ళినప్పుడు పసుపులో పోటేయడానికి రమ్మంటాం. వాళ్ళు వచ్చి కాలుకి పసుపు రాసుకొని పసుపులో పోటేసి మనం ఇచ్చే తాంబూలం తీసుకుని వెళ్తారన్నమాట. శనగలు అరటిపళ్ళు ఇస్తాం తాంబూలం కింద, ఆ తాంబూలం తీసుకుని వెళ్తారండి. మేము వేస్తున్నాం, మా చెల్లి నేను ముగ్గురం కలిపి వేస్తున్నాం పోటు. మెల్లిమెల్లిగా వేస్తున్నాం, అసలు అలవాటు లేదు కదా, జాగ్రత్త వేస్తున్నాం అన్నమాట. పక్కన కెమెరామెన్ వీడియోలు తీసే వాళ్ళు అందరూ స్లో వేయండి అంటున్నారు, స్లోగా వేయండి అంటున్నారు అన్నమాట. వాళ్ళ ఫోటోల కోసం వీడియోల కోసం వాళ్ళు చెప్పినట్టు మనం వినాలి. మెల్లిమెల్లిగా వేసామండి. పసుపు పోటు అయిపోయిన తర్వాత పెళ్ళికొడుకుకి హారతి ఇచ్చి లేపేస్తారు. లేపేసాక మంగళ స్నానం చేపిస్తారన్నమాట. నలుగు పెట్టి నూనె పెట్టి మంగళ స్నానం చేపిస్తారు. తోట పెళ్ళికొడుక్కి ఇద్దరికి కూడా మంగళ స్నానం చేయించేస్తారండి. మంగళ స్నానం చేయించాక మాకు మా మేనమామలు ఉంటారు కదా, ఇప్పుడు పెళ్ళికొడుకు అయ్యాడు కదా, పెళ్ళికొడుకు మేనమామలు కానీ అమ్మమ్మ గారు, అమ్మమ్మ తాతయ్య ఉంటే వాళ్ళు ఇస్తారు. వాళ్ళు లేకపోతే మేనమామలు ఉంటారు కదా, మామయ్యలు, వాళ్ళ మామయ్య అత్తయ్య వాళ్ళు ఇవ్వాలండి ఫస్ట్ గుండా బట్టలు. ఈ మంగళ స్నానం చేసి వచ్చేసాక టవల్తోటే ఉండాలి. వాడు టవల్తో ఉండి
ఉన్నాక వాళ్ళ అమ్మ బొట్టు పెడుతుంది అన్నమాట. పెళ్లి బొట్టు పెట్టాక మేనమామ బట్టలు ఇస్తాడు, పెళ్లి కొడుకు బట్టలు ఇస్తాడు అన్నమాట. పంచిని కండువా ఇస్తాడు. ఆ పంచి కండువా కట్టుకుని కాళ్ళకు పారాని ఇవన్నీ పెట్టుకుని వచ్చాక అప్పుడు కుర్చీలో కూర్చోబెడతారన్నమాట. ఇదంతా చాలామందికి కొన్ని సందర్భాలను చూసి ఏంటో కింద ఉంటుంది. ఒక్కొక్క సాంప్రదాయం ఒక్కొక్కలాగా ఉంటుంది. మా సాంప్రదాయం ఇదేనండి. మా ఇంట్లో ఎన్ని పెళ్ళిళ్ళు జరిగినా ఇదే రకంగా జరిగినాయి. అమ్మాయిల పెళ్ళిళ్ళు అయినా అబ్బాయిల పెళ్ళిళ్ళు అయినా ఎవరి అయినా అంతే. అమ్మాయి పెళ్ళి అయినా అంతే. మేనమామలు ఇస్తారన్నమాట, అమ్మమ్మ గారు ఎవరొకళ్ళు ఇస్తారు. ఇప్పుడు అబ్బాయి పెళ్ళికి కూడా అలాగే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పసుపులో పోటు వేస్తూనే ఉన్నారండి. ఆ పసుపుని దంచేసుకున్నాక ఇంట్లోకి వాడుకుంటామో ఏదో చేస్తారు. అది పసుపు అయితే మెత్తగా నలిపేసుకుంటారండి, నలగొట్టేస్తారు రోకలతోటి. నలిగిపోయాక ఇంట్లోకి వాడుకుంటారు అన్నమాట. పసుపు దంచడం శుభసూచకం కదా. ఏ కార్యక్రమానికైనా మనకు పెళ్ళిళ్ళైనా ఏమైనా సరే ముందు పసుపు కుంకాలతోటి మొదలు పెడతారు. పెళ్లి కొడుకుని చేయడం కూడా మాకు అదే స్టార్ట్ అవుతుందండి. ఇంకా అయిపోయింది. హారతి ఇచ్చి లేపటం అన్నమాట. లేపే ముందు కొంచెం నలుగు పెట్టేస్తుందండి మా చిన్నమ్మ. కొంచెం కొబ్బరి నూనె రాసేసి తలకి, ఒంటికి, ఈపికి, కాళ్ళకి, చేతులకి అన్నిటికీ రాసేస్తారు. కొంచెం కొంచెం రాసేసి ఈపికి అది రాసేసి ఇంకా హారతి ఇచ్చి లేపేస్తారండి. హారతి ఇచ్చి లేపేసాక ఇంకా స్నానానికి వెళ్ళిపోతాడు పెళ్లి కొడుకు, మంగళ స్నానానికి. ఆడపడుచులు ఉంటే ఆడపడుచులు చేపిస్తారు, కానీ ఈ మధ్యన ఎవరు అలా చేయించుకోవట్లేదు, మేమే చేసేస్తామని వెళ్ళిపోతున్నారు అన్నమాట. కొంచెం అలా నలుగది కొంచెం పామేసి శాస్త్ర ప్రకారం ఇంకా పెళ్లి కొడుకుని లేపేయటమే. తోట పెళ్లి కొడుకు అయితే ఆడు ముందే లేచిపోయాడు. అసలు కూర్చోడానికే ఒప్పుకోలేదు. ఎలాగైతే బలవంతంగా ఎలాగో నుంచోబెట్టారు. కొంచెంసేపు ఏడుస్తూ ఉన్నా కానీ ఇలాగైనాక ఇంకా మనం పెళ్ళికొడుకు చేయటం అయినట్టు, ఇక్కడ కంప్లీట్ అయినట్టు. పెళ్ళికొడుకుని చేసే ప్రాసెస్ అంతా కంప్లీట్ అయినట్టు అన్నమాట. ఇంకా అసలు పెళ్ళికొడుకు అంటే బట్టలు ఇచ్చాక కూర్చోబెట్టాక ఇవన్నీ తాంబూలాలు ఇవ్వడం ఇవన్నీ ఉంటాయండి. దీని తర్వాత రెడీ అవుతే ఇంకో హారతి ఇచ్చేస్తున్నారు. హారతి ఇచ్చేసాక పెద్దవాళ్ళు ఇద్దరు పేరెంటాల్లో చేయి పట్టుకుని పైకి లేపుతారు, నుంచోబెడతారు అన్నమాట పెళ్ళికొడుకుని. ఇంకా లేచినట్టే తర్వాత మంగళ స్నానాలు చేసేయటమే. మా తోట పెళ్లి కొడుకు మంగళ స్నానం అయితే వీడియో తీసానండి. వాడు అట్టిపళ్ళు అవి పట్టుకుని రకరకాల బీభత్సం చేస్తున్నాడు. ఏడుపు, స్నానం చేయించడానికి కూడా బోలు ఏడుపు, మామూలుగా ఏడలేదు. తర్వాత అయితే కొంచెం శాంతించాడు. స్నానం చేసి వచ్చాక పెళ్లి కొడుకు వాళ్ళ అమ్మ మామూలు టవల్ కట్టుకునే ఉంటాడనమాట. భుజం మీద టవల్ కట్టుకుని వాళ్ళ అమ్మ పెళ్లి కొడుకుని చేసి బొట్టు పెడుతుంది. పొడుగు బొట్టు పెట్టి బొగ్గు చుక్క పెడుతుందండి. తర్వాత వాళ్ళ మామయ్య అత్తయ్య బట్టలు ఇస్తారన్నమాట. అది అమ్మమ్మ గారు తరపు వాళ్ళు ఎవరొకళ్ళు, మేనమామలో అమ్మమ్మ తాతయ్య ఎవరొకళ్ళు ఇవ్వాలన్నమాట. పంచి కండువా ఇస్తారు. ఇచ్చి అక్షింతలు వేస్తారు. అక్షింతలు వేస్తే పెళ్ళికొడుకు కాలుకు దండం పెట్టుకోవాలన్నమాట. ఆ బట్టలు కట్టుకుని రావాలి. అలాగే తోట పెళ్ళికొడుకు కూడా అప్పుడే ఇస్తారు బట్టలు. ఆ బట్టలు కట్టుకుని రావాలి. వాళ్ళ మేనమామ వాళ్ళు ఇస్తున్నారండి. తోట పెళ్ళికొడుక్కి ఇద్దరికి బట్టలు ఒకే బట్టలు తీస్తారు. పంచి కండువా తీస్తారు. చిన్నపిల్లడికి అయితే ప్యాంటు షర్టు అలా తీస్తారన్నమాట. తర్వాత అవి కట్టుకుని వచ్చాక కాళ్ళకి పారాని పసుపు రాసుకొని పారాని పెట్టుకోవాలి. పారాని పెట్టుకుని మా చైర్లో కూర్చోబెడతారు. చేతిలోని కొబ్బరికాయ అది ఇచ్చి చైర్లో కూర్చోబెడతారన్నమాట. చైర్లో కూర్చోబెట్టాక 5 ముత్తైదువులకి పెద్దవాళ్ళకి తాంబూలాలు ఇస్తారు. పారాని ఇవన్నీ కూడా చాలామంది కలర్ పెట్టేసుకుంటున్నారు. కాకపోతే మేము అలా కలర్ వాడలేదండి. మేము ఎప్పుడు ఎలా చేస్తామో అలాగే పెట్టించాం పారాని అవన్నీ కూడా. పక్కన అప్పుడు అందరికీ తాంబూలాలు ఇస్తున్నాడు చూసారా. కూర్చున్నాక లేచాక మొత్తం 5 పెద్దవాళ్ళకి ఇస్తారండి. మేనత్త తరపు వాళ్ళకి, అమ్మమ్మ తరపు వాళ్ళు అలా పెద్ద వయసు వాళ్ళకి ఇస్తారన్నమాట. ఫస్ట్ కూడా అలాగే ఇస్తారు. ప్లేట్లో పెట్టి శనగలు, అరటిపళ్ళు, తమలపాకు ఇవన్నీ ఇవన్నీ కలిపి ప్లేట్లో పెట్టి అలాగ ఇప్పించేస్తారన్నమాట తాంబూలం కింద. వాళ్ళ తాంబూలం తీసుకుని పెళ్ళికొడుకు అక్షింతలు వేస్తారు. 5 పేరెంటాలకి తాంబూలం ఇచ్చేసాక పెళ్ళికొడుకు చైర్లో కూర్చొని ఉంటాడనమాట. వెళ్ళి అక్షింతలు వేసే వాళ్ళు వేస్తారన్నమాట. బట్టలు అవి పెట్టే వాళ్ళు అదే ఉంటారు కదా, బట్టలు అవి పెట్టి అక్షింతలు అవి వేస్తారు. ఇదండి ప్రాసెస్ మొత్తం పెళ్ళికొడుకుని చేసే ప్రాసెస్. పెళ్ళికొడుకు బట్టలు వేరే ఉంటాయి. వైట్ షర్టు, వైట్ ప్యాంటు ఉంటాయి అన్నమాట. అవి ఎప్పుడు కట్టుకుంటాడంటే ఇదంతా అయినాక పెళ్లి రోజుని మార్నింగ్ దీపారాధన అవన్నీ ఉంటాయండి. ఆ దీపారాధన అయినప్పుడు పెళ్ళికి వెళ్ళేటప్పుడు ఆ వైట్ బట్టలు అవి కట్టుకుంటాడు అన్నమాట. ప్రస్తుతానికి ఇప్పుడు పెళ్లి కొడుకుని చేసాక ఇవే బట్టలు.
ఇంక పెళ్లి కొడుకుని చేసాక మనం ఏమన్నా ఏమన్నా ఉంటే గిఫ్ట్ లాంటివి ఇచ్చేయచ్చు అన్నమాట. కుర్చీలో కూర్చోబెట్టి ఇచ్చేసి అక్షింతలు జల్లేస్తే మన గిఫ్ట్ మన తరపున మనం ఏమన్నా ఇవ్వాలనుకుంటే ఇస్తారు కదా గిఫ్ట్ కింద అలా అన్నమాట. అలా చైర్లో కూర్చోబెట్టి అక్షింతలు వేసి ఇచ్చేయటమేనండి. అయితే ఇంకా తను ఇంకా సూట్ తీసుకున్నాడు, ఆ సూట్కి అమౌంట్ అయితే ఇచ్చేసాము. అలా చేయటమేనండి. ఎప్పుడు కూడా అంతే, మన దగ్గర వాళ్ళు ఏంటి ఎవరైనా సరే మనం ఏమన్నా గిఫ్ట్ చేయాలనుకుంటే అలా పెళ్లి కొడుకుని చేసి చైర్లో కూర్చోబెట్టాక అలాగే ఇవ్వటం అన్నమాట. ఆ కొంతసేపే సందడి మనకి. తర్వాత ఇంకా హడావుడి అయితే స్టార్ట్ అవుతుంది. పెళ్లి కొడుకుని చేసే రోజు ఆ రోజు మధ్యాహ్నం అయిపోయింది అన్నమాట. లేట్గా వచ్చింది కదా ముహూర్తం, 10:30కి వచ్చింది పెళ్లి కొడుకుని చేసే ముహూర్తం. ఈ పని అంతా అయినప్పటికీ చాలా టైం అయిపోయిందండి, మధ్యాహ్నం అయిపోయింది అన్నమాట. హడావిడి అయిపోయింది. పొద్దుటే వస్తే ఇంత హడావిడి ఉండకపోయేది. అయినా చాలా బాగా జరిగిందండి, చాలా ఎంజాయ్ చేసామన్నమాట. మా తర్వాత మా చెల్లి వాళ్ళు కూడా ఈ పెళ్లి కొడుకుని చేశారు. అదైతే రింగ్ తీసుకుందండి, వాడికి రింగ్ పెట్టింది అన్నమాట. వాళ్ళ వాళ్ళ అత్తగారు అదిని ముగ్గురుని, వాళ్ళ అమ్మాయి కూడా. మా అబ్బాయి ఏమో మంచి ఆటలు బిజీలో ఉన్నాడు, వాడు అలా మాకు దొరకలేదు. పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఇది లాస్ట్ పెళ్ళి అవ్వటం, అందరూ చాలా బాగా ఎంజాయ్ చేశారండి. మేము కూడా ఎప్పుడూ లేము, వారం రోజులైతే ఫుల్ ఎంజాయ్. అన్ని వీడియోలు మీకు 1 by 1 వస్తూనే ఉంటాయి చూడండి. ఈ పెళ్లి కొడుకుని చేసే టైం కల్లా ఇక్కడ పందిరి వేయటం కూడా కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా అరటిగెల్లో పెట్టడమే కంప్లీట్ అయిపోయింది. ఇలాంటి మరిన్ని వీడియోలు ఇంకా మీకోసం వస్తూనే ఉంటాయండి. హల్దీ వీడియో ఒకటి వస్తుంది, పెళ్లి వీడియో వస్తుంది, ఇవన్నీ కూడా వస్తాయి. మధ్యలో బర్త్డే జరిగింది, ఆ బర్త్డే వీడియో కూడా వస్తుంది. ఇలాగే వీడియో ప్రతి ఒక్కళ్ళు చూడండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. దీని తర్వాత నెక్స్ట్ వీడియో కోసం ఎదురు చూస్తూ ఉండండి. ఓకేనండి, బాయ్.